कल 23 जनवरी बसंत पंचमी है। ऐसा मौका साल में एक बार आता है जिनके घर से कष्ट दूर नहीं हो रहा है वो आज प्रदोष काल में एक घी का दीपक उसमें एक चावल का दाना डालकर जला देना। कल 23 जनवरी बसंत पंचमी है। ऐसा मौका साल में एक बार आता है जिनके घर से कष्ट दूर नहीं। 20 సంవత్సరాల తర్వాత వస్తున్న మహాశక్తివంతమైన రోజు ఇది జనవరి 23। ఈ రోజు అస్సలు మిస్ అవ్వకండి। ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిలోపు ఈ వీడియో గనక మీ వరకు వచ్చింది అంటే స్వామివారి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం। ఈ నవంబర్ 26వ తారీఖు బుధవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి। ఈ రోజున ఎవరైతే మీరు చేసే పనుల్లో అన్ని విజయాలే సాధించాలి అని చదువు అనేది సరస్వతి అమ్మకి డెడికేటెడ్। సో ఋగ్వేద మరియు మార్కండేయ పురాణంలో చదువుకి సంబంధించి సరస్వతమ్మ స్తోత్రాలు ఉన్నాయి। అందులో సరస్వతి అమ్మను తెలివి పెంచుకోవడానికి, ఫోకస్ పెంచుకోవడానికి మరియు డెడికేషన్ రావడానికి। నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వల్ల కొత్తగా పెళ్లైన వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీ అందుతుందని అందరూ చెప్తారు। పుట్టలో పాలు పోయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, అసలు లాజిక్కే లేదు అని అందరూ అనుకుంటారు। ఎస్ ఉంది, దీని వెనకాల చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందంట। మన హిందువులు సంతానం కోసం నాగదేవతను పూజిస్తారు, అలాగే పాము పుట్టను కూడా పూజిస్తారు। ఎప్పుడైతే ఒక నాగపాము గర్భం దాలుస్తుందో తన బాడీ నుంచి రజస్సు, తేజస్సు అనే శక్తిని విడుదల చేస్తుంది। ఆ పుట్టపై ఉన్న మట్టికి సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి। కొడుకు కోడలు గనక సపరేట్ గా పోతే కోడలిదే తప్పు। మా కొడుకును మాకు కాకుండా చేసింది అని 4 బజార్లు చెప్పుకొని తిరుగుతారు। అదే కూతురు అల్లుడు కాడికి వచ్చేసరికి మాత్రం దాని అత్త మామ మంచోళ్ళు గారయ్యా, పడలేక దాని సంసారం అది కాపాడుకోవాలి కదా, అందుకనే పోయి బతుకుతుంది బిడ్డ అంటారు। ఈ వీడియో పూర్తిగా విని, చాలా ఇంపార్టెంట్, పూర్తిగా విను। ఇంకా మహాశివరాత్రికి 37 రోజుల టైం ఉంది, 37 డేస్। ఈ శివరాత్రి చాలా చాలా ఇంపార్టెంట్। ఎందుకు? వై? బికాస్ ఈ వీడియో పూర్తిగా విని, చాలా ఇంపార్టెంట్, పూర్తిగా విను। ఇంకా మహాశివరాత్రికి 37 రోజుల టైం ఉంది, 37 డేస్। ఈ శివరాత్రి చాలా చాలా ఇంపార్టెంట్। ఎందుకు? వై? బికాస్ ఎప్పుడు శివరాత్రి కృష్ణపక్ష చతుర్దశి టైంలో హ్యాపెన్ అవుతుంది అండ్ సన్ అండ్ మూన్ ఒకే రాశిలో ఉంటాయి। से हो जाए पाँव ना घायल, कांटों पे नाचूंगी बांध के मैं पायल। घर नहीं है ये तो कुटिया हमारी है, ये तेरी कुटिया तो महलों। మగాడన్నాక తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు। ఏదైనా తల్లిలా కడుపులో దాచుకోవాలి కానీ తలపోటు అవ్వకూడదు, గుర్తుంచుకో। నా బావ అంటే నాకు మస్తు ఇష్టం అన్న। ఎందుకంటే నేను ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నా సరే, నాకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే, బావా అని ఒక ఫోన్ కాల్ చేయగానే బామర్ది అని నెక్స్ట్ మినిటే నేనెవరో తెలుసా? ఈ లోకాన్ని శాసించే సర్కార్ భార్యని। ఏదమ్మా నీ నోటితో ఒకసారి అత్త అని పిలు। అత్త నేనెవరో తెలుసా?